రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో డిఎస్సి క్లాసులు నిర్వహిస్తూ ప్రింటెడ్ మెటీరియల్ విత్ ప్రాక్టీస్ వర్క్ బుక్స్ తో అందజేస్తున్న ప్రతిభ కోచింగ్ సెంటర్ విజయవాడ ఆగస్టు 5, 2024న నూతన బ్యాచ్ ప్రారంభం కానున్నది. డిఎస్సి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఈనాటి ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ బుక్స్ అవన్నీ రెడీగా ఉన్నాయి. ఆ బుక్స్ అవన్నీ మీ ఐడి కార్డు మనకు ఉన్నటువంటి స్టాఫ్కి చూపించినట్లయితే వాళ్ళు బుక్స్ ఇచ్చేస్తారు. అయితే ఈసారి మనం మెటీరియల్ 2 విధాలుగా ఇస్తున్నామండి. ఒకటి వచ్చేటప్పటికి నూతన పాఠ్యాంశాల ఆధారంగా కంటెంట్ పుస్తకాలు ఇస్తున్నాము. అలానే వర్క్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సబ్జెక్ట్కి కూడా వర్క్ బుక్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వర్క్ బుక్ని యాడ్ చేయడం వెనక వల్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒక కంటెంట్ని మీరు ప్రిపేర్ అయినప్పుడు మీ ఓన్ ప్రిపరేషన్తో ఆ యొక్క వర్క్ బుక్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చినటువంటి తప్పుల్ని మీకు మీరు సెల్ఫ్ రివ్యూ అంటే ఆత్మ విమర్శ ద్వారా తెలుసుకొని ఇబ్బంది ఏదన్నా ఉన్నట్లయితే సంబంధిత సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ని నివృత్తి లేక క్లారిఫై చేసుకుంటారనేటువంటి ఉద్దేశం. వర్క్ పుస్తకాలను మాత్రం మీరు పూర్తిగా వాడాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఒకటి కంటెంట్ కోసం టెక్స్ట్ బుక్ని మన మెటీరియల్ని కలిపి వాడండి. 2 వర్క్ బుక్ను వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రాక్టీస్ పద్ధతిలో వాడండి. పెన్సిల్ని వాడండి. ఆ పెన్సిల్ని వాడటం ద్వారా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినటువంటి వాటిని ఎరైజ్ చేసుకొని మరలా మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క లెసన్ మరలా ప్రాక్టీస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే పెన్నుతో ఒకసారి కీలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది కూడా మళ్ళీ చదువుకున్నట్టుగానే ఉంటుంది. ప్రశ్నాపత్రం అనేది ఐక్యూతో కూడుకున్నటువంటిది, అప్పటికప్పుడు మనం స్పందించాల్సినటువంటి అంశంగా ఉన్నటువంటిదిగా మనం చెప్తాము. కాబట్టి దాన్ని ఆ పద్ధతిలో మీరు ప్రిపేర్ అవ్వాలనేటువంటి సూచన నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి అలానే ఈ యొక్క ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎస్జిటి అభ్యర్థులు మీకు ఉన్నటువంటి ఐడి కార్డ్స్ చూపించి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అలానే మెటీరియల్లో ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నట్లయితే వెంటనే చెప్పే ప్రయత్నం చేయండి నాకు. ఎందుకంటే మ్యాక్సిమం 100కి 100% ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాము. ఒకవేళ ఉన్న వెంటనే కరెక్షన్ చేసి పెట్టేటువంటి ప్రోగ్రాం కూడా నేను చేపట్టే ప్రయత్నం చేస్తాను. ఇది 2వ విషయం. ఇక 3వది, ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగం సాధించాలనే ఆశయంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రతి విద్యార్థికి చెప్తూ ఉన్నా, మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలే కాదు, మీ వెల్ విషర్స్ యొక్క ఆశయాలను కూడా భుజాన మీద వేసుకుని ఇక్కడికి వచ్చారు. మీ వీధిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క విజయం కోసం లిటరల్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. వారికి మీరు చెప్పేటువంటి కారణాలు అపజయాలు కాకూడదు, అపజయానికి వచ్చినటువంటి కారణాలు కాకూడదు. మీ విజయం సాధించడానికి కారణమైనటువంటి మీకోసం ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలువు కాళ్లపై నుంచొని పాఠాలు చెప్పే అధ్యాపకుల యొక్క ఫ్యాషన్ ని మీరు ఎంకరేజ్ చేయాలి. అలానే మాలాంటి ఉత్సాహవంతులుగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్ని సమాజంలోకి పంపించాలనేటువంటి ఉన్నత లక్ష్యంతో పెట్టినటువంటి మాకు కూడా మీ యొక్క విజయాలు ఇన్స్పిరేషన్గా నిలవాలి. ఎగ్జాంపుల్ వైదేహి దాదాపుగా 145.68 మార్కులు సంపాదించింది ఆ అమ్మాయి సాధించి పెట్టినటువంటి విజయం ఆ తల్లిదండ్రులకు ఎంత గర్వకారణమో ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసినటువంటిది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫెయిల్యూర్కి కారణాలు ఎదుక్కుంటూ కూర్చునే దానికంటే ఎగ్జామ్కు ముందే మనకున్నటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. గడిచిన ప్రతి నిమిషము, ప్రతి సెకను, ప్రతిరోజు, ప్రతి గంట నీ అభివృద్ధికి కానీ నీ పతనానికి కానీ నిలువెత్తు సాక్ష్యం. ఈ నిమిషం కష్టపడు, ఈ గంట కష్టపడు, ఈ రోజు కష్టపడు. ఎగ్జామినేషన్ రోజున నువ్వు ఉండేటువంటి హ్యాపీనెస్ ఎవడో ఉండడు. కాబట్టి రేపు వచ్చేటువంటి 16,000 పోస్టులకి ఇంకా అదనంగా 3,000 పోస్టులు చేర్చాలనేటువంటి ఆలోచన విద్యాశాఖ ఉంది సార్. కాబట్టి ఆ పోస్టులు కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడి నుంచే స్టేట్ ర్యాంక్స్ రావాలి సార్ చెప్పారు. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ర్యాంకులు సంపాదించండి. మీ తల్లిదండ్రులతో సహా సన్మానించే బాధ్యత నేను తీసుకుంటాను. సన్మాన కార్యక్రమం మళ్ళీ మన సార్నే పిలుద్దాం. అప్పుడు ఖచ్చితంగా పెద్ద పొజిషన్లో ఇంకా ఉంటారని ఆశిద్దాం. కాబట్టి ఇంకొక 3 నెలల్లోనే మనకి అక్టోబర్ 3వ తారీఖున ఎగ్జాము. అక్టోబర్ నెలాఖరులోనే మనం ఈ కార్యక్రమం పెట్టుకుందాం. విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సన్మానించేటువంటి అలవాటు ఉంటుంది. అంటే ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు అంటే మిగతా ర్యాంక్ హోల్డర్ అందరికి ఇంటిమేట్ చేసే టైం లేకపోవడం వల్ల అందరినీ అకామిడేట్ చేయలేకపోయాం. నెక్స్ట్ కార్యక్రమానికి మాత్రం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి సార్ చేత సన్మాన కార్యక్రమాన్ని పెట్టించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ఇది ఒక ల్యాండ్ మార్క్ గా నిలబడుతూ ఉంటుంది. మీరు సాధించినటువంటి విజయం ఏదైతే ఉంటుందో, మీరు ప్రపంచంలో ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మిమ్మల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులకు మాత్రం 100% సమాధానం చెప్పాలి మిత్రులారా. 100కి 100% చెప్పాలి. అదే కనీస బాధ్యత, నైతిక విలువ కూడా. అది మీరు మైండ్ లో పెట్టుకొని రేపు జరగబోయేటువంటి టెట్ ఎగ్జామ్ లో
అవుట్ ఆఫ్ 150కి 135 మార్క్స్ తక్కువ కాకుండా మీరంతా సంపాదించాలి. నేను చెప్తూ ఉంటా, ర్యాంకు హోల్డర్లే ముఖ్యం కాదు ప్రతిభా కోచింగ్ సెంటర్కి. నాకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే నేను జాబ్ కొడతాను, జాబ్ సాధిస్తాను, చదువుతాను, నాకు కోఆపరేషన్ కావాలి అనేటువంటి తక్కువగా అకాడమిక్ ఇయర్లో చదివినటువంటి అభ్యర్థులు, చదవడానికి కష్టపడుతూ ఉండేటువంటి అభ్యర్థులు, చదవడానికి ఇంట్రెస్ట్ కావాలి అనేటువంటి అభ్యర్థులు, మోటివేషన్ కావాలనేటువంటి అభ్యర్థులే నా యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి వాళ్ళు ఉద్దేశించే ఈ యొక్క సంస్థ పెట్టినటువంటిది. అందువల్ల మీకు గమనించినట్లయితే ఇక్కడ చేరినటువంటి ప్రతి విద్యార్థిని కూడా వ్యక్తిగతంగా ఫ్యాకల్టీని అడుగుతూ ఉంటాను. ఈ క్లాసులో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, కామన్గా ఉండేటువంటి అంశమే. అలానే కామన్గా ఉండేటువంటి ఒక అంశం ఉంటుంది. కష్టపడి చదవడానికి వచ్చినటువంటి అభ్యర్థులు సబ్జెక్ట్ అర్థంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాడికి ఎప్పుడైతే మనం చదువు నేర్పడం జరుగుతుందో అప్పుడు మనం ప్రతిభా కోచింగ్ సెంటర్ పెట్టినటువంటి లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి అటువంటి అభ్యర్థులకి ఇది 100% విజయధామము, స్వర్గధామం అని నేను పేర్కొంటూ ఉంటాను. దాన్ని నిజం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి, నేను ప్రయత్నం చేయాలి. నా వైపు ప్రయత్నం ఎటువంటి లోపం ఉన్నా నేను ఇక్కడే ఉంటాను, అలానే మా మేడం అక్కడే ఉంటారు. కాబట్టి ఏ చిన్న విషయం ఉన్నా ఒక చిన్న లెటర్ మీద రాసి ఇచ్చిన వెంటనే దాని మీద రియాక్షన్ యాక్టివ్గా ఆ యొక్క కాన్సెప్ట్ పైన నేను పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్తూ ఉన్నానండి, సాధించడానికి పుట్టేవాళ్ళు ఎవరు ఉండరు, పుట్టిన తర్వాత సాధించే వాళ్లే ఉంటారు. అది మర్చిపోవద్దు మీరు. పుట్టిన తర్వాత సాధించే వాళ్లే ఉంటారు. మన జీవిత లక్ష్యాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఆ లక్ష్యం కోసం నిరంతరంగా కష్టపడాలి. ఆ లక్ష్య సాధన కోసం మనం ముందడుగు వేస్తూ జర్నీ చేయాలి. వచ్చేటువంటి ఆటంకాలు, అడ్డంకులు, నిరాశలు, నిస్పృహలు, డిప్రెషన్లు అవేవి కూడా మనల్ని ఏమీ మార్చలేవు. మన యొక్క లక్ష్యం అనేటువంటిది పర్ఫెక్ట్గా మనం నిర్ణయం తీసుకుని ఉన్నప్పుడు అభిప్రాయాలతో చర్చలు జరపచ్చు, నిర్ణయాలతో చర్చలు జరపలేము మిత్రులారా. కాబట్టి మీ యొక్క నిర్ణయం ఏంటి మీ యొక్క నిర్ణయం? గట్టిగా జాబు సాధించడం. ఆ జాబు సాధించడం అనేటువంటి అంశానికి మీరంతా కూడా ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ నుండి ఉద్యోగంతోనే ఇంటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు కాన్సెప్ట్ చెప్తాను నేను మీకు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన యువతి, అమ్మాయి గిరిజన యువతి సార్. నేను సాక్షి పేపర్లో ఆర్టికల్స్ రాసేవాడినండి. దాదాపుగా 1400 ఆర్టికల్స్ రాశాను సార్. 2010 నుండి 2018 వరకు 2019 వరకు రాశాను సార్. ఆ ఆర్టికల్స్లో సోషల్ అసిస్టెంట్కి సంబంధించిన బిట్ పేపర్తో సహా ఇచ్చి ఉండేవాడిని. ఆ అమ్మాయి పేరు చెప్తే నేను బిజినెస్ చేసినట్టు ఉంటుందని ఆ అమ్మాయి ఫోటో కూడా నేను మన బుక్లెట్లో వేయలేదు. ఇక్కడ చేరినటువంటి అభ్యర్థుల ఫోటోలే మన బుక్లెట్లో ఉంటాయి. ఆ అమ్మాయి ఒక గిరిజన యువతి, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నటువంటి అతన్ని మ్యారేజ్ చేసుకుంది సార్. ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోవటం వల్ల ఆ అమ్మాయి సాక్షి పేపర్లో అంగన్వాడీ కేంద్రానికి వచ్చేవాట. ఆ పేపర్లో నేను రాసినటువంటి ఆర్టికల్స్ని మొత్తాన్ని పోగు చేసుకొని వారానికి ఒకసారి తీసుకెళ్లేదట. వచ్చి కాలినడకన 12 కిలోమీటర్ల కాలినడకన వచ్చేదట. అప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి ఉంటుందో హస్బెండ్ యొక్క కోఆపరేషన్తో. తర్వాత కాలంలో ఆ హస్బెండ్ తీసుకెళ్తూ ఉండేవాడంట సార్. దాదాపుగా నేను 1400 ఆర్టికల్స్ రాస్తే ఆ అమ్మాయి దగ్గర 820 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి దగ్గర అంతగా ఇచ్చేసుకుంది సార్. ఇచ్చేసుకున్న ఆ అమ్మాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ కొట్టింది శ్రీకాకుళం జిల్లాలో. ఆ అమ్మాయి జాబ్ కొట్టిన తర్వాత సంవత్సరంన్నరకి నన్ను కలవడానికి వచ్చింది సార్. నేను మీ ఆర్టికల్స్ చదివి సోషల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాను సార్, ఒకసారి మీకు కనిపించి ఒక స్వీట్ ప్యాకెట్ ఇద్దామని వచ్చాను సార్. సంవత్సరం అయింది సార్ నాకు జాబ్ వచ్చి. 2018 నోటిఫికేషన్ 19లో ఇచ్చారు. కరోనా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను సార్, నేను కలుద్దామని వచ్చాను సార్. అప్పటి వరకు నాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు. విజయవాడ రావడం కూడా కొత్త సార్ నాకు. నిన్న మధ్యాహ్నం వచ్చాము సార్. నేను మధ్యాహ్నం వచ్చి దుర్గమ్మ దర్శించుకొని ఈరోజు మార్నింగ్ మిమ్మల్ని కలవటానికి వచ్చాము సార్ అని చెప్పింది. ఆ సందర్భంలో నాకు అనిపించినటువంటి అభిప్రాయం ఏంటంటే, దాదాపుగా నేను ఇక్కడ రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడుతూ చదవండి అని చెప్తూ కొంతమందిని ఎందుకు చదవు అని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ కన్నీటిని ఎదుర్కొని, అలానే నేను డబ్బులు కట్టించుకున్నటువంటి బాధ్యతను కూడా వాళ్ళకి వివరించి చెప్పి, చదవాల్సినటువంటి అవసరం మీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత ఉందో చెప్పి, ఇన్ని రకాలుగా విద్యార్థులు మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి తీసుకొచ్చినప్పుడు నాకు పులకరంత ఏర్పాటైందండి. ఆ అమ్మాయి ఆర్టికల్స్ని ఒక పెద్ద బ్యాగ్లో పెట్టుకొచ్చి నేను నమ్మను అని ఆర్టికల్స్ తీయించి టేబుల్ మీద పెట్టి చూపించింది. అప్పుడు నా దగ్గర లేనటువంటి ఆర్టికల్స్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయని వెళ్ళి జిరాక్స్ కాపీలు తీయించుకొచ్చాను. అంటే ఒక సక్సెస్ కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థి ఎంత పాజిటివ్గా థింక్ చేస్తాడు, తనకున్న అవకాశాలను ఎంత పర్ఫెక్ట్గా వాడతాడు,
తనకున్నటువంటి మైండ్ని ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తాడు, తన లక్ష్యాన్ని ఎంత గొప్పగా సాధిస్తాడంటానికి ఆ అమ్మాయి యొక్క దీక్ష అతి గొప్పదిగా అనిపిస్తూ ఉంది. మనం చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చినా పక్కన పెడతాం ప్రిపరేషన్ని, ఒక చిన్న పని వచ్చినా ప్రిపరేషన్ పక్కన పెడతాం, ఒక పెద్ద పని వచ్చినా ఇక ప్రిపరేషన్ అందుబాటులోనే ఉండదు మనకి. అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉన్నాం. అందుకోసమే సెల్ ఫోన్స్ వాడొద్దని చెప్తాను, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండండి, టెక్స్ట్ బుక్స్కి దగ్గరగా ఉండండి. మీ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం బర్నింగ్ డిజైర్తో ప్రయత్నం చేయండి. ఆయన ముందు మీ తరపున నేను మాటిస్తూ ఉన్నా, సార్ని మరలా ర్యాంకు హోల్డర్తో సన్మాన కార్యక్రమానికి సార్ని మళ్ళీ మనం ఇక్కడ తీసుకొద్దాం. సార్ చేతుల ద్వారానే మనం సన్మానం అందుకున్నాం. అప్పుడు ఆ సన్మానానికి కూడా సరైనటువంటి గుర్తింపు, అర్థము ఉంటుందనేటువంటి అభిప్రాయంతో మీ తరపున మాటిస్తూ ఉన్నా. వెరీ గుడ్ సార్. మా పిల్లలందరూ చెప్పారు సార్, నెక్స్ట్ సన్మాన కార్యక్రమానికి ఎంత బిజీలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా తప్పదు సార్, మా కార్యక్రమం మీరు రావాలని కోరుకుంటూ ఉన్నాను సార్. ఇంకోసారి ఇప్పుడు ఈ థ్యాంక్స్ని సార్ ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి?